ఉంచండి ఒకసారి. ఎస్, ఓ తల్లిదండ్రులు చూస్తున్నారా? అదిగో ఆ స్కూటీ పైనే మా ప్రతినిధి అక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. చూడండి ఒక్కసారి, అదే బ్యాగ్, స్కూల్ బ్యాగ్. ఆ తల్లి తన బిడ్డకు అవసరమైన, తన బిడ్డకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి అదిగో ఆ బ్యాగ్లో పెట్టింది, లంచ్ బ్యాగ్లో పెట్టింది. స్కూల్ బ్యాగ్ తీసుకుంది, ఆ స్కూటీ పైన ఇద్దరు కూర్చోబెట్టుకుంది. ఆ సమయంలో అదిగో ఆ స్కూటీయే, చూడండి ఒక్కసారి, ఆ స్కూటీయే ఆ టిప్పర్ పక్కకి వెళ్ళిపోయింది. ఆ బాక్స్లో తన బిడ్డకు ఇష్టమైన ఆహార పదార్థాలు, లంచ్ బ్రేక్లో ఇది తినినానా, స్నాక్ టైంలో ఇది తినినానా అని బహుశా ఎంత ఇష్టంతో పెట్టుంటుందో కదా, ఎంత ప్రేమతో ఆ తల్లి ఆ లంచ్ బాక్స్ని పెట్టిందో కదా, బుక్స్ బ్యాగ్ను సర్దిందో కదా. ఆ బ్యాగ్ను చూసారా? ప్రతి తల్లికి కూడా ఆ బ్యాగ్ను చూస్తే ఒక బిడ్డను ఎలా రెడీ చేస్తుందని మనకు అర్థమవుతుంటుంది. తల్లి మమకారం అంతా బ్యాగ్లో ఉంటుంది తెలుసా. తల్లి మమకారం అంతా బ్యాగ్లో రంగరించి తన బిడ్డకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి ఆ బ్యాగ్లో పెడుతుంది. ఇప్పుడు ఆ బ్యాగ్ కూడా రేపటి నుంచి ఆ తల్లిని పలకరిస్తూ ఉంటుంది, అమ్మా అని ఆ బ్యాగ్ కూడా పిలుస్తూ ఉంటుంది. రేపటి నుంచి ఆ బిడ్డకు చెందిన ప్రతి జ్ఞాపకం కూడా అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. అక్కడ షెల్ఫ్లో ఉండే ఆ బిడ్డ ఫోటో ఆ అమ్మని అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఆ బిడ్డకు చెందిన ఆ షూలో, సాక్స్లో, టైయో, ఐడి కార్డు, గోడకు వేలాడే ఐడి కార్డు, ఇవన్నీ రేపటి నుంచి అమ్మ అని పిలుస్తూ ఉంటాయి. వాటిని చూసి ఆ తల్లి తట్టుకోగలదా? అదిగో ఆ బ్యాగ్ చూడండి, ఆ స్కూటీ మీద నుంచే ముందు కూర్చోబెట్టుకుంది. ఒక్క 5 నిమిషాల్లో స్కూల్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. కానీ ఇంతలోనే ట్రక్కర్ని ఢీకొని ఆ బైక్ పై నుంచి ఆ పిల్లాడు రైట్ సైడ్కి పడిపోయాడు చక్రాల కింద, ఈమె లెఫ్ట్ సైడ్కి పడిపోయింది. ఆ తలపై నుంచి ఆ చక్రాలు ఎక్కి వెళ్ళిపోవడంతో అదంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. ఎస్ అక్రమ్, ఒక్కసారి ఓకే అక్రమ్ మీరు కొనసాగించండి. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఏమంటున్నారు? స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే, అంటే ఇది ఖచ్చితంగా 100 ఫీట్ ఉండాల్సిన రోడ్డు. ఈ మల్లపేట ఓఆర్ఆర్ పక్కన పండి ఏదైతే 100 ఫీట్ ఉండాల్సిన రోడ్డు పూర్తిగా 100 ఫీట్ లేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అదే విధంగా ఇక్కడ చాలా ఇటు మనం విజువల్స్ లో చూడొచ్చు, సమీపంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా ఉంది. అంటే ఈ లైఫ్ పూర్తిగా కూడా స్కూల్స్ తో నిండిపోయాయి. సో ఈ స్కూల్స్ ఉన్న దగ్గర కనీసం ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్ మధ్య కొత్త కాదని ఇప్పటికీ, అంటే కనీసం నెలకొక్కరైనా ఇక్కడ బండి మీద నుంచి కింద పడుతున్నారని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా కూడా స్కూల్లోని పిల్లల్ని దింపడానికి కూడా బస్సు నడి రోడ్డు పైన ఆపాల్సిన పరిస్థితి. అంటే మన పక్కన చూసుకోవచ్చు, ఒక ఫుట్పాత్ లేదు, ఏదీ లేదు. అంటే ఏదో ఆరగొరగా అక్కడ దాకా, అంటే స్కూల్ కూడా ఆల్మోస్ట్ రోడ్ పైకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం కరెక్ట్ గా గమనించినట్టయితే రోడ్డు కూడా పూర్తి అంటే వన్ సైడ్ బెండ్ అయినట్టు ఉంది. మనం కరెక్ట్ గా గమనించినట్టయితే చూసుకోవచ్చు, ఇది చాలా డేంజరస్ టర్నింగ్ లా కూడా మనకు కనిపిస్తుంది. స్థానికులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అధికారులకు కూడా చెప్తున్నామన్నట్టు, ఇంతకుముందు కూడా ఒక అధికారికి కూడా చెప్పామంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇన్ని స్కూల్స్ ఉండగా, ఇంతమంది ప్రయాణిస్తుండగా, వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతుండగా కనీసం ఒక స్పీడ్ బ్రేకర్ అయినా అమర్చి ఉంటే బాగుండేదని, అలా స్పీడ్ బ్రేకర్ అమర్చినట్టయితే ఆ టిప్పర్ వేగం కొంచెమైనా తగ్గేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నట్టు తల్లి నిహారిక కూడా మనం కరెక్ట్ గా సీసీటీవీలను గమనిస్తే స్కూటీ పైన వెళ్తుండగా తను ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశం తనది కాదు. తాను ముఖ్యంగా ప్రధానంగా తన స్కూల్ పిల్లలు టైం కి స్కూల్లో అందాలనే ఒక ఉద్దేశంతోనే తాను చిన్నగా టిప్పర్ నుంచి సైడ్ తీసుకున్నామని ప్రయత్నించింది. రోడ్ ఒక్కసారిగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు, చర్చించుకున్నట్టు రోడ్ ఒక్కటేసారి అది పూర్తిగా వన్ సైడ్ ఉంది కాబట్టి ఆ పూర్తిగా బ్యాలెన్స్ కూడా అవుట్ అయిపోతుంది. ఆ దాని కింద లారీ కింద పనిచేస్తుంది. మనము పూర్తిగా మల్లపేట పూర్తిగా విషాద కళ్ళ ఎదుట తను 6 సంవత్సరాల నుంచి చూసుకుంటున్న అభిమానులు పెట్టి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, కొన్ని కామెంట్స్ ఏమని పెడుతుంటుంటారు అంటే, ఎందుకు ఎంత ఎమోషనల్ అవుతూ ఉన్నారు, లేకపోతే ఎందుకు ఇట్లా అని అంటూ ఉన్నారు. ఒక్కసారి ఎవరైనా ఆ తల్లి ప్లేస్లో ఉండి ఆలోచించగలుగుతారా ఎందుకు ఎమోషన్ అవుతున్నారు? లేదంటే ఆ వయసున్న ఆ వయసు బిడ్డున్న తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ క్షణంలో తల్లి ఆవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది మీరు గట్టిగా ఎందుకు చెప్పారు, ఎమోషనల్గా ఎందుకు చెప్పారు అనేది కాదు. ఎక్కడైనా ఒక నిర్లక్ష్యం ఉంటే, మీరు కూడా ఎక్కడైనా రోడ్డు పైన వెళ్తున్నారు అనుకోండి, నిర్లక్ష్యంగా ఎవరైనా బైకులు నడుపుతున్నా, బిడ్డల్ని ఎక్కించుకున్న వాళ్ళు కానీ, ఏదో వాహనాలు కానీ అలా నడపొద్దు అని చెప్పండి. అది మీ సామాజిక బాధ్యత. నాకు ఆ సామాజిక బాధ్యత ఉంది. ఆ తల్లి వేదన నా కళ్ళకు కనిపిస్తుంది. మీకు నిజం చెప్పండి, తల్లి వేదన మీకు కనబట్టలేదా?
ఆ వయసు బిడ్డున్న ఏ తల్లికైనా తెలుసు ఈ క్షణం ఆ తల్లి మనోవేదన ఎలా ఉంటుందో. అందుకే ఎమోషనల్ అనిపిస్తూ ఉంది కదా. మరే తల్లికి ఇలాంటి కడుపు కోత కలగకూడదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఆ తల్లి మీకు తెలుసా, ఆ తల్లి కింద పడిపోయిన తర్వాత ఏం చేసిందో మీకు తెలుసా? చాలామంది ఇప్పుడు ఆ వాహనాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత ఆ రోడ్డు పైన ఉన్న రక్తపు మరకలన్న గుర్తులు వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇదిగో ఇక్కడే జరిగిందంట, అదిగో ఆ రక్తపు మరకే అంట చిన్నాడిది అని మీరు మాట్లాడుకుని వెళ్ళిపోతుంటుంటారు. ఎందుకంటే ఎవరో బిడ్డ కదా, అందుకే చాలామందికి అయ్యో పాపం అంతవరకే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ క్షణం ఆ తల్లికి ఏమనిపిస్తుందో తెలుసా? ఎవరైనా ఊహించగలరా? మీరెంత ఎమోషనల్గా చెప్పారో అన్న దాన్ని పక్కన పెట్టి ఈ క్షణం ఆ తల్లి వేదన కుదిరితే మీరు వెళ్ళి ఆ తల్లిని ఒక్కసారి పలకరించండి. అమ్మా ఈ క్షణంలో నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే ఆ తల్లి ఏముంటుందో తెలుసా? అయ్యో ఒక్క క్షణం నేను కొంచెం లెఫ్ట్కు ఉండుంటే బాగుండేది, ఆ వెహికల్ అటు ఉండే బాగుండేది, ఆ సమయంలో ఆ వెహికల్ అక్కడికి రాకుండా ఉండుంటే బాగుండేది. ఒక్క క్షణం ఒక 5-10 సెకండ్లు మొత్తం నా ప్రపంచాన్ని తలకిందులు చేసేసని తల బాదుకుని ఏడుస్తుంది కదా తల్లి. ఆ తల్లి ప్లేస్లో ఉండి ఎవరైనా ఆలోచించగలరా? అందుకే గట్టిగా చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, పదే చెప్తాను. ఎందుకంటే మాకు బిగ్ టీవీకి కావాల్సింది ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత కలగకూడదు. రోడ్డు పైన చాలా నిర్లక్ష్యాలు కనబడుతూ ఉంటుంటాయి. కానీ మనం కూడా వాటిని గమనిస్తూ బిడ్డల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి వెంట్రుక వాసుల ప్రమాదాలు తప్పినప్పుడు అమ్మయ్య పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం అనుకుంటూ ఉంటారు. ఒకవేళ వెంట్రుక వాసులు అటు జరుగుండుంటే ఏం జరుగుండేది? ఇదిగో ఈరోజు జరిగిందే జరుగుతుంటుంది. ఎవరైనా తీసుకుని రాగలరా? ఆ తల్లి ఒడిలోకి ఆ బిడ్డని ప్రాణాలతో ఎవరైనా ఇవ్వగలరా కదా? అందుకే చెప్తున్నాను, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు లక్షలాది మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను చాలామంది బైకుల పైన ఇలాగే తీసుకువెళ్తుంటుంటారు. ముందు పెట్టుకుని వెనక కూర్చోబెట్టుకుని 2-3 పిల్లలను కూడా ముందు వెనక కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తుంటుంటారు. అందుకే మీరు మరీ జాగ్రత్తగా వెళ్ళండి, అత్యంత జాగ్రత్తగా వెళ్ళండి మీ బిడ్డలు తీసుకొని. ఆ తల్లి కింద పడిపోయిన తర్వాత తల ఛిద్రమైపోయిన ఆ బిడ్డను ఒక్కసారిగా తీసేసుకుంది. అంటే ఆ బిడ్డ లేచి ప్రాణాలతో లేచి వచ్చేయాలి, నా బిడ్డకి ఏం కాకూడదని అనుకుంది. ఒకే ఒక్క క్షణం పట్టింది. అలా చూడగానే ఆ బిడ్డ తలలో నుంచి రక్తం వస్తూ ఉంటే ఒకసారిగా కింద వదిలి తల బాదుకుని నెత్తి బాదుకుని గుండెలు బాదుకుని అదంతా తిరుగుతూ నా బిడ్డ నాకు కావాలి, లే నాన్న లేరా 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 అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే అక్కడ చూసేవాళ్ళ ప్రతి వ్యక్తి కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. అందుకే ఎమోషనల్ అయి చెప్పాల్సి వస్తుంది. ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత మిగలకూడదు. చూడండి ఒక్క దృశ్యాలు. ఈ క్షణం మీలో ఎవరైనా ఒక్కసారి ఆ తల్లిని పలకరించండి. వెళ్ళి కుదిరితే మేము కూడా వెళ్ళి బిగ్ టీవీ కూడా పలకరిస్తుంది, మేము వెళ్ళి అమ్మాయి అని పలకరించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మీరెవరైనా అంటే దీన్ని కూడా ఎవరైనా తప్పుగా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అడగండి. అయ్యో ఒక్క క్షణం, ఒక్క 30 సెకండ్లు అటు ఇటు అయ్యుంటే నా బిడ్డ బతుకుండేవాడు, నా ప్రపంచమే తల్లకిందులు అయిపోయింది, నా ప్రాణమే పోయింది అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది కదా. ఆ తల్లి కన్నీళ్ళకి ఎవరైనా విలువ కట్టగలుగుతారా? అందుకే చెప్తున్నాను, నిర్లక్ష్యం వద్దు. ఆ బిడ్డ ప్రతి మాట ఈరోజు జ్ఞాపకం, ఈ రోజు నుంచి జ్ఞాపకమే. ఇప్పటి వరకు భౌతికంగా తన ముందుండి బిడ్డను ముందు కూర్చోబెట్టుకుని ఆ తల్లి పౌడర్ రాసి తల దువ్వి ఒక బాక్స్ ఆ పిల్లాడికి ఆ లంచ్ బాక్స్ చూశారు కదా ఇంతకుముందు, లంచ్ బాక్స్ పెట్టి బుక్స్ సర్ది హోంవర్క్ చేయించి బాగా చదువుకోనన్న ఫ్రెండ్స్తో ఇలా ఉండాలి అలా ఉండాలని బుద్ధులు చెప్పి నీకు ఇంటికి వచ్చేసరికి నచ్చింది వండి పెడతానా ఇలాంటివి కదా అంటుంటారు. ప్రతి తల్లికి తెలుస్తుంది కదా ఈ అనుభవం. అందుకే చెప్తున్నా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బిడ్డలు తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి అయ్యా. ఎంతోమంది చాలామంది ఇలాంటి ప్రమాదాల బారిన పడి బిడ్డలు చనిపోయిన ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత మిగలకూడదని చెప్తున్నాను. అండ్ అక్కడ అధికారులు కూడా పట్టించుకుంటారు. స్కూల్ జోన్ అంట, అక్కడ సరైన సౌకర్యాలు లేవంట, వాహనాలు వెళ్ళకూడని వాహనాలు ఆ రోడ్లో వెళ్తున్నాయట. కాబట్టి అధికారులు కూడా పట్టించుకోండి. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకూడదు అనేది బిగ్ టీవీ ఉద్దేశం. ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత కలగకూడదు అన్నదే బిగ్ టీవీ ఉద్దేశం. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్